అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ ఎం ఉమాలక్ష్మి గారు రచించినటువంటి నన్ను క్షమించవు అనే కథ. ప్రశాంతంగా ఉన్న ప్రకృతి అర నిమిషంలో గందరగోళంగా తయారైంది. గట్టిగా వీస్తున్న గాలికి కిటికీ రెక్కలు టపటపమని కొట్టుకుంటున్నాయి. అంతలోనే గాలి ఆగిపోయి పెద్ద పెద్ద చినుకులు పడసాగాయి. క్రమక్రమంగా వర్షం జోరు హెచ్చింది. ఇంటి కప్పుల మీద నుంచి వర్షం ధారలుగా పడుతోంది. గాలి వీస్తున్నప్పుడల్లా కిటికీలోంచి జల్లు కొడుతోంది. కిటికీకి కొంచెం దూరంలోనే పడుకున్న సావిత్రి కొద్దిగా కదిలింది. కుడి చేత్తో కిటికీ రెక్క వేయబోయింది, కానీ అందలేదు. పక్కకు తిరిగి చూసింది. గాఢ నిద్రలో మునిగి ఉన్న కూతురిని లేపాలనిపించక మౌనంగా ఊరుకుంది. ఎప్పుడూ చీమ చుట్టుకుమంటే నిద్రలేచే రమ్య ఈరోజు ఇంత గాలి వర్షం వస్తున్నా నిద్రపోతుందేమిటి? సావిత్రి ఆలోచనలు రమ్య మీదకు మళ్ళాయి. పగలంతా ఇంటి పనితోనూ తన సేవలతోనూ అలసిపోయిన రమ్యకు నిద్రపోవటానికి టైం ఎక్కడది? రాత్రి 11 గంటలైతే కానీ ఈ ఇంటి పని ఓ కొలిక్కి రాదు. రమ్య, నిన్ను నేను సుఖపెట్టలేకపోయానమ్మా. పైగా ఏ తల్లి ప్రవర్తించనంత కఠినంగా ప్రవర్తించాను. మూర్ఖంగా నిన్ను శాసించాను. అందుకే ఇప్పుడు ఇలా అనుభవిస్తున్నాను. అస్పష్టంగా గొణుక్కుంది. పశ్చాత్తాపంతో ఆమె హృదయం దహించుకుపోతోంది. కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర కదలాడింది. ఆ రోజుల్లో తను ఎంత అహంభావంగా ప్రవర్తించేది. మరిచిపోదామన్న ఆనాటి సంఘటనలు మరపుకు రావు. ఈ జబ్బొచ్చిన దగ్గర నుంచి ఈ జ్ఞాపకాలు తనను మరింత వేధిస్తున్నాయి. గతం తలుచుకుంటే ఒక్కొక్కసారి తృప్తిగా ఉంటుంది. ఎప్పుడూ తన గతం తనే తలుచుకుని ఆనందపడేది. గతంలో మధుర స్మృతులు తనను మురిపించి మరిపించేవి. కానీ రమ్య గురించి తను ఎప్పుడైనా ఆలోచించిందా? సావిత్రి ఆలోచనలు గతం వైపు పరుగు తీశాయి. ఇక రమ్య తనకు లేక పుట్టిన ఆడపిల్ల. తను ఆడదై పుట్టినా మొదటి నుంచి తనకు ఆడపిల్లలంటే ఇష్టం ఉండేది కాదు. కానీ వారికి ఆడపిల్ల కావాలనే తపనుండేది. తన ఇష్టాన్ని తీర్చినట్టు ఆ దేవుడు తనకు 4 మగబిడ్డల్ని ప్రసాదించాడు. అప్పుడు తను ఆపరేషన్ చేయించుకుంటానని కోరింది. కానీ తన కోరిక తీర్చమని వారు ప్రాధేయపడటంతో తను వెనక్కి తగ్గింది. ఆయనకి ఎప్పుడూ తనను శాసించే అలవాట్లేదు. తనకు కావాల్సింది ఏదో నోరు తెరిచి అడిగేవారు కాదు. తనే ఆయనకి ఏ వేళకు ఏం కావాలో జాగ్రత్తగా పెడుతూ ఉండేది చూసి. ఆయన నోరు విప్పి తనను అడిగిన మాట ఇదొక్కటే. కాదనలేకపోయాను. ఫలితంగా 5వ కాన్పులో ఆడపిల్ల పుట్టింది. ఆయన ఇష్టప్రకారమే కూతురిని రమ్య అని పిలుచుకున్నారు. రమ్యకు అతి వైభవంగా అట్టహాసంగా బారసాల చేయాలని ఎంతగానో అనుకుండేవారు. కానీ జరిగిందేమిటి? సరిగ్గా ఆ రోజే ఆయనకు ఫోన్ వచ్చింది. బిజినెస్లో పెద్ద పెట్టున నష్టం వచ్చింది. అంతే, చెట్టంత మనిషి కుప్పలా కూలిపోయారు. హార్ట్ అటాక్ వచ్చింది. అతి ఆర్భాటంగా చేద్దామనుకున్న బారసాల విచారంతో ముగిసింది. అప్పుడే తను మొట్టమొదటిసారి రమ్యను చేదరించుకుంది. కళ్ళైనా తెరవని పసిగుడ్డు మీద అసహ్యాన్ని పెంచుకుంది ఆ క్షణంలోనే. 1 నెల రోజులు గడిచిపోయాయి. ఆయన ఆరోగ్యం కాస్త కుదుట పడ్డది. కానీ మనిషి బాగా డీలా పడిపోయారు. ఆ రోజు ఓపిక తెచ్చుకుని ఉయ్యాల్లో ఉన్న రమ్యను ముద్దు పెట్టుకున్నారు. ఆయన ముఖంలో ఏదో ఆనందం. రమ్యను 2 చేతులతో ఎత్తి బయటికి తీశారు. ఆ దృశ్యాన్ని చూసి తల్లిగా ఆనందించవలసిన నా మనస్సు ఎందుకో బగ్గుమంది. ఈ దౌర్భాగ్యురాలు పుట్టింది, మనకు కష్టాలను తెచ్చిపెట్టింది అంది ఏడుపు గొంతుతో. అంతే, ఆయన సావిత్రి అని గట్టిగా అరిచారు. కోపంతో ముఖం ఎర్రబడింది. పచ్చి బాలింతరాలైన నన్నేమీ చేయలేక ఎత్తిన చేయి దించేసి ఇంకెప్పుడు రమ్యనొక్క మాట అన్నా భరించలేను. ఆవేదన కానీ అక్కడ నిలబడటం ఇష్టం లేనట్టుగా వెళ్ళిపోయారు. పెద్దబాబు రమేష్ పుట్టినప్పుడు చిన్న టీ కొట్టు కాస్త పెద్దదైంది. 2వవాడు కిషోర్ పుట్టాక అది హోటల్గా మారింది. ఆ హోటల్ మరింత అభివృద్ధి చెందడంతో వ్యాపారం మొదలెట్టాడు. 3వవాడు రత్నాకర్ పుట్టాక వ్యాపారం వర్ధిల్లడంతో డబ్బు బాగా వెనకేయగలిగాడు. 4వవాడు నిరంజన్ పుట్టేసరికి ఆయన స్నేహితుడు జగన్నాథం గారితో కలిసి పెద్ద బిజినెస్ పెట్టారు. ఆ బిజినెస్లో ఇంతవరకు లాభాలే కానీ నష్టాలు లేవు. దాంతో ఇద్దరూ కలిసి ఒక కంపెనీ పెట్టారు. కొంతకాలం జగన్నాథంతో కలిసి వ్యాపారం చేశారు. జగన్నాథం ఫారిన్ వెళ్ళిపోవడంతో కంపెనీ అంతా ఈయన పేరుతోనే ట్రాన్స్ఫర్ అయింది.
ఏ సంవత్సరం నష్టం అనేది తెలియకుండా నడిచిపోయిన కంపెనీకి ఇప్పుడు పెద్ద పెట్టున నష్టం వచ్చింది. ఇదంతా దీని అదృష్టం కాకపోతే మరెవరిదనుకోవాలి. ఒక్కసారిగా 10 లక్షల నష్టం. ఆలోచిస్తూ అశాంతిగా కళ్ళు మూసుకుంది. రమ్య క్యారమని ఏడుస్తూ ఉండడంతో చికాగ్గా చూసింది. ఆ చిన్ని కళ్ళు నీళ్లతో నిండాయి. అమ్మా, ఆకలి అంటున్నట్టుంది ఆ ఏడుపు. ఆ ఏడుపుకి ఆమె మాతృహృదయం కరిగిపోయింది. పాపను దగ్గరకు తీసుకుని పాలు పట్టసాగింది. అంతవరకు హృదయ విదారకంగా ఏడ్చిన ఏడుపు ఆగిపోయింది. తల్లి వక్షంలో తలదూర్చి తన ఆకలి తీర్చుకుంటోంది ఆ పసికందు. ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి అన్నట్టుగా ధనుంజయరావు గారి సంపద క్రమక్రమంగా తగ్గిపోసాగింది. ప్రతి సంవత్సర నష్టాలతో నడుస్తున్న కంపెనీ ఇంకా నడపలేక అమ్మేశాడు. రమ్యకి అప్పటికి 5 ఏళ్ళు వచ్చాయి. ఇంటి పరిస్థితులన్నీ తారుమారైపోవడంతో ధనుంజయరావు మానసికంగా కృంగిపోయాడు. చేతికి అందించిన కొడుకులు లేరు. రమేష్కి నిండా 15 ఏళ్ళు లేవు. కొడుకుల్ని బాగా చదివించి పెద్ద ఉద్యోగస్తుల్ని చేయాలని ఎన్ని కలలు కన్నాడు. ఆ కలలన్నీ తన కళ్ళ ముందే కరిగిపోతున్నాయి. దానికి తోడు రమ్య పట్ల సావిత్రి ప్రవర్తన మరీ అసహ్యం కలిగిస్తోంది. ఏ ఆడపిల్ల కోసం తను తప్పించిపోయాడో ఆ ఆడపిల్ల పుట్టేసరికి సిరి సంపదలన్నీ తొలగిపోయాయి. రమ్య ఈ ఇంట లక్ష్మీదేవిలా కళకళలాడుతూ తిరగాలని కలలు కన్నాడు. కానీ తన ఆశలను అడియాసలు చేసి తనను ఓడిస్తోంది విధి. రమ్యకు 5వ ఏడొచ్చింది. ఆ రోజు రమ్యకు అక్షరాభ్యాసం చేయాలనుకున్నారు. ఆయన కావాల్సిన సామాన్లు కొనటానికి బజార్కి వెళ్ళారు. అంతే, అతడు మరి తిరిగి రాలేదు. లారీ యాక్సిడెంట్లో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. భర్త పోయిన దుఃఖం ఒకవైపు, దీనికంతటికీ కారణం రమ్య అన్న ఊహ ఒకవైపు సావిత్రిని చిత్రవధ చేస్తున్నాయి. అమ్మా, నేను ఈరోజు బడికి వెళ్తానటగా, మరి డాడీ ఇంకా రాలేదే, నన్నెవరు బడికి తీసుకెళ్తారు? అమాయకంగా అడుగుతున్న రమ్యను విసురుగా త్రోసేసింది. దాంతో రమ్య కింద పడ్డది. నుదురు బొప్పి కట్టడంతో గట్టిగా ఏడవసాగింది. ఛీ, నష్టపు దాన, బారసాల నాడు మీ నాన్న గుండె నొప్పి తెచ్చావు. ఈరోజు బడికి వెళ్ళబోయి తండ్రినే పోగొట్టుకున్నావు. ఇంకా ఏం ఊరిగిపోయిందని ఏడుస్తున్నావే, ముందు నోరుమి అని కేకలేయటంతో రమ్య బెక్క చచ్చిపోయి ఏడుపును ఆపుకోవటానికి ప్రయత్నించసాగింది. మన కర్మకు పసిదాన్ని నిందిస్తావెందుకమ్మా? అదేం కావాలని చేసిందా? పట్టుమని 10 ఏళ్ళైనా లేని పసిబిడ్డ తండ్రి ప్రాణాలు తీసిందని తిడుతున్నావు. అసలు ఆ పిల్లకు ప్రాణం అంటే ఏమిటో తెలుసా? అన్యం పుణ్యవెరగని పసిదాని మీద నీ కోపం చూపిస్తావా అని రమ్యను ఒడిలోకి తీసుకుని ఓదార్చసాగాడు రామారావు. అది కాదన్నయ్య, ఇది పుట్టినప్పటి నుంచి నష్టజాతకురాలే అంది ఏడుపు గొంతుతో. ఆ విషయాన్నే మర్చిపోమ్మంటున్నాను. నీ పిల్లలకి నీకు ఏ లోటు రాకుండా చూసుకోవటానికి నేను ఇంకా బ్రతికే ఉన్నానమ్మా. చూసిపోదామని వచ్చి నీ నెత్తి మీద ఇన్ని బాధ్యతలు వేసుకుంటున్నావు. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనన్నయ్య అంది కృతజ్ఞతగా సావిత్రి. ఒక్కగానొక్క చెల్లెల్ని దిక్కులేని దానిలా వదిలేసే దౌర్భాగ్యుడు కాదమ్మా నీ అన్నయ్య. నాకు మాత్రం నువ్వు తప్ప ఇంకెవరున్నారు? కట్టుకున్న భార్యని కన్నబిడ్డని పోగొట్టుకున్న దురదృష్టవంతుణ్ణి. చిన్నప్పటి నుంచి నిన్ను కళ్ళల్లో పెట్టుకుని పెంచాను. నీ కళ్ళల్లో కన్నీరు చూడలేనమ్మా అన్నాడు డగ్గుత్తికతో. అలా తను 5 బిడ్డలతోనూ అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోయింది. ఇక అన్నయ్య చేసేది గుమస్తా ఉద్యోగమే అయినా మమ్మల్ని ఏ లోటు రాకుండా చూసుకుంటేవాడు. అన్నయ్యలంతా స్కూల్కి వెళ్తూ ఉంటే తను స్కూల్కి వెళ్తానని అల్లరి పెట్టేది రమ్య. కానీ తనే వారించేది. ఆడపిల్లవి నీకు చదువెందుకు అని విసుక్కునేది. రమ్య తన మాట వినకుండా అన్నయ్య దగ్గరికి వెళ్ళి, మామయ్య, మరే నేను బడికి వెళ్ళకూడదా అని ప్రశ్నించింది. ఎందుకు వెళ్ళకూడదు? మరి నేను అన్నయ్యలాగా బడికి వెళ్తే చెడ్డదాన్ని అయిపోతానటగా. చెప్పిన మాట విననంట. నేను బుద్ధిగా చదువుకుంటాను. అమ్మ చెప్పిన మాటలన్నీ వింటాను. మరే నన్ను బడికి పంపమని అమ్మతో చెప్పవు అని అడిగేది. ఆ చిన్నారి బుగ్గల్ని ముద్దులతో నింపి, నువ్వు తప్పకుండా చదువుకుందు కానీ అని ఓదార్చేవాడు అన్నయ్య. అన్నయ్య దాన్ని బళ్ళో చేర్పించాడు. చిన్నపిల్ల అవటంతో అన్నయ్యకి రమ్య అంటే ఎక్కువ ముద్దుగా ఉండేది. కానీ తనకు మాత్రం అదొక దౌర్భాగ్యురాలాగా, తండ్రిని మింగేసిన నష్టజాతకురాలా కనిపించేది. అమ్మా,
అన్నయ్యలకు అన్నీ మంచి బట్టలే కుట్టిస్తావు, నాకు ఒక్క సిల్కు పరికిణి కుట్టించమంటే కుట్టించవు అంది రమ్య ఒకరోజు నిష్ఠూరంగా. ఇలాంటి వెధవ బుద్ధులన్నీ నీకెక్కడబ్బుతున్నాయి? అందుకే అసలు నిన్ను స్కూలుకు పంపనన్నాను. అతి తెలివితేటలు పెరుగుతున్నాయి కానీ పెట్టింది తిని ఇచ్చింది కట్టుకో. చిన్నప్పుడే కన్న తండ్రిని పొట్టన పెట్టుకున్నావు, ఇంకా నీ సరదాలు ఎవరు తీరుస్తారు? ఇది మీ మామయ్య పుణ్యమా అని ఇలా బతుకుతున్నాం అని తల వాచేటట్టుగా చివాట్లు పెట్టింది. రమ్య ఏమీ అనలేక మౌనంగా ఏడ్చేది. పెద్దబాబుకి ఇష్టమని పెరుగు గారెలు, చిన్నవాడికి ఇష్టమని సేమియా పాయసం అడిగినప్పుడల్లా చేసి పెట్టేది రమ్య. అలాగే రమ్యకి ఇష్టమైనటువంటి బంగాళదుంప బజ్జీలు చేయమంటే మాత్రం ఆడదానివి, ఇష్టాలేమిటి ఆడదానికి? అన్నిటికీ అన్నయ్యలతో సమానంగా వాటాలేస్తావు, పెట్టింది తిని నోరు మూసుకొని ఊరుకో అని కసురుకునేది. రమ్య మొహం చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయేది. కొడుకులందరికీ గడ్డ పెరిగేసి అన్నం పెట్టేది, రమ్యకు మాత్రం నీళ్ల మజ్జిగ పోసేది. అదేమని అడిగితే రమ్యను కొట్టేది. రమ్యకు జ్వరం ఇచ్చినా తాను పట్టించుకునేది కాదు, అన్నయ్య అన్నీ చూసుకునేవాడు. ఆ ఇంట్లో రమ్యకు తల్లి ప్రేమ ఆదరణ కరువయ్యాయి. కన్న తల్లే సవితి తల్లిలా ప్రవర్తించేది. తన మూలంగానే తండ్రి చచ్చిపోయాడని సావిత్రి ఎన్నోసార్లు అంటూ ఉంటే రమ్య నిశ్శబ్దంగా తనలో తనే కుమిలిపోయేది. అప్పటికి రమేష్ చదువు పూర్తయింది. తనకున్న కొద్దిపాటి పలుకుబడితో రమేష్కి ఉద్యోగం వేయించాడు అన్నయ్య. అలా ఒక 2 ఏళ్ళు గడిచిపోయాయి. కిరణ్ చదువు కూడా పూర్తయింది. కిరణ్కి కూడా ఉద్యోగం వచ్చింది. అంతవరకు ఓపిక పట్టని రమేష్ ఇక ఆగలేనట్టుగా ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసేసుకున్నాడు. ఏనాడు చేతన మాటకు ఎదురు చెప్పని రమేష్ ఇంత పని చేశాడంటే మొదట నమ్మలేకపోయింది. తనని ఇంటిని వదిలి రమేష్ రాధతో వెళ్ళిపోయినప్పుడు తను మౌనంగా ఏడ్చింది. పెద్ద కొడుకు రమేష్ ఈ ఇంటిని తనని ఉద్ధరిస్తాడని ఎన్నో కలలు కంది. కానీ తన నమ్మకాన్ని వమ్ము చేసి తన గుండెల మీద తన్ని వెళ్ళిపోతున్న కొడుకుని ఏమీ అనలేకపోయింది. గోరు చుట్టు మీద రోకటి పోటన్నట్టు ఆ సంవత్సరమే అన్నయ్య ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడు. తనకు భవిష్యత్తు అగమ్య గోచరంగా కనిపించింది. రమ్య చదువు 7వ క్లాసులో ఆగిపోయింది. ఆడపిల్లను చదివించే బదులు కొడుకుల్ని చదివిస్తే ఉద్ధరిస్తారని రత్నాకర్ని నిరంజన్ని ఎంతో కష్టపడి చదివించింది. ఇంట్లో కోడలుంటే తనకు చేయి సాయంగా ఉంటుందని కిరణ్కి పెళ్లి చేసేసింది. కోడలు సుమ ఏ పని చేసేది కాదు. ఎవరన్నా అంటే మీ కూతురు ఇంట్లో గోళ్ళు గిల్లుకొని కూర్చోకపోతే కాస్త పని పాట చేయకూడదో అని ఎదురు ప్రశ్న వేసేది. కోడల్ని ఏమీ అనలేక తను కూడా రమ్యనే కేకలేసేది. ఇంటి పనంతా రమ్య చేసేది. వంట చేసేసరికే తనకి ఆయాసం వచ్చేసేది. రత్నాకర్కి నిరంజన్కి పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఇక మిగిలింది రమ్య. రమ్యకు పెళ్లి చేయాలంటే 10,000 కట్నం ఇవ్వాలి. రమ్య పెళ్ళి ఒక సమస్యలా తయారైంది. రమేష్ ఇంట్లోంచి వెళ్ళిపోయాడు కానీ 3 అన్నదమ్ములు కలిసి ఉన్నందుకు తాను ఒక విధంగా సంతోషించేది. 3 కోడళ్ళు మహిళా మండలులని మీటింగ్లని తిరుగుతుంటే తనేమీ అనలేకపోయేది. ఒకవేళ ఏమైనా అంటే, అమ్మా అవసరమైన విషయాల్లో నువ్వు ఎందుకు జోక్యం చేసుకుంటావు? వాళ్ళు గొప్పింటి బిడ్డలు, వాళ్ళ సరదాలకు సంతోషాలకు అడ్డు చెప్పకు అని చెప్పటంతో తను ఏమీ అనలేకపోయేది. వీళ్ళందరికీ వండి వార్చటం తన వంత అయితే వడ్డించటం, కిరణ్ పిల్లల్ని రత్నాకర్ పిల్లల్ని ఆడించడం రమ్య డ్యూటీ అయ్యేది. ఆ రోజు కిరణ్ చెప్పిన మాటలు తను ఇంకా మర్చిపోలేదు. అమ్మా రమ్యకు పెళ్లి చేయకుండా ఎన్నేళ్ళు మన ఇంట్లో అట్టే పెట్టుకుంటాం? రమ్యకు ఒక సంబంధం చూశాను, నీ ఇష్ట ప్రకారమే చెయ్యి, కానీ మన కట్నం ఎక్కువ ఇచ్చుకోలేం కదా అంది కొడుకు మొహంలోకి చూస్తూ. అందుకే అమ్మ కట్నం అక్కరలేని సంబంధం చూశాను. కాకపోతే వయసు కాస్త ఎక్కువ ఉంటుంది. కట్నం తక్కువలో మనకెవరు దొరుకుతారు? వీళ్ళు అసలు కట్నం వద్దంటున్నారు. కాకపోతే పెళ్లి కొడుకుది రెండో పెళ్ళి. రెండో పెళ్ళి అయితే ఏమమ్మా? అతడికి ఇప్పటి వరకు పిల్లలు పుట్టలేదు. మొదటి భార్యకి ఏదో జబ్బు చేసి చచ్చిపోయిందట. బాగా ఆలోచించుకోమ్మా. మన స్తోమతకు మించి మనం పెళ్లి చేయలేం కదా. తనేమీ ఆలోచించకుండా నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి అంది. రమ్యకు నిరాడంబరంగా పెళ్లి జరిగిపోయింది. 18 ఏళ్లేనా నిండని రమ్యకు 35 ఏళ్ల వరుడు కాకి ముక్కుకి దొండపండులా ఉన్నాడు. రమ్య తనకి పెళ్ళి వద్దని ఏడ్చింది. కానీ తనే రమ్యను తిట్టి భయపెట్టి పెళ్లి జరిపించింది. రమ్య పెళ్లి జరిగిపోవటంతో గుండెల మీద బరువు దిగినట్టయింది. రమ్య లేని ఆ ఇంట్లో పనులు చేసుకోవటం కష్టంగా ఉండేది. వేళకి ఎవరికి ఏది అందకపోయినా అందరూ తన మీదే విసుక్కునేవారు. రమ్యలోని లోటు అప్పుడు తనకు బాగా తెలిసింది. ముచ్చటగా 3 ఏళ్లైనా నిండకముందే రమ్య జీవితం నాశనమైంది. రమ్య భర్తకి బ్లడ్ క్యాన్సర్.
ఆ జబ్బుతోనే అతను కన్నుమూశాడు. కళకళలాడుతూ లక్ష్మీదేవిలా తిరిగే రమ్య పసుపు కుంకాలను పోగొట్టుకుని వైధవ్యాన్ని అనుభవించడానికి సంసిద్ధురాలైంది. రమ్య జీవితం నాశనం అవటానికి కారణం తనే అనిపించసాగింది. నాకు ఈ పెళ్ళొద్దని ఏడుస్తున్న రమ్య రూపమే కళ్ళ ముందు కనపడేది. ఒక్కగానొక్క ఆడపిల్లకు ఘనంగా పెళ్లి చేయవలసింది పోయి రెండో పెళ్లివాడికి కట్టబెడతానంటే తనేమీ జవాబు చెప్పలేకపోయింది. ఎలాగో ఒకలాగా రమ్య పెళ్లి జరిగిపోతే చాలనుకుంది. కానీ రమ్య జీవితం ఇలా అయిపోతుంది అని అనుకోలేదు. అందరికీ సేవలు చేయటానికి రమ్యను తీసుకొచ్చేశాడు కిరణ్. రమ్య ఉసురు ఊరికినే పోలేదు. అదే తన పాలిట శాపంలా పరిగణించింది. రమ్య ఇంటికి తిరిగి వచ్చేసిన కొద్ది రోజులకే తనకు పక్షవాతం వచ్చి మంచాన పడ్డది. కొడుకులు కోడళ్ళు అందరూ చేదరించుకుంటున్న రమ్య మాత్రం తనకు సేవలు చేస్తూనే ఉంది. చిన్నప్పటి నుంచి రమ్యకు తను ఏం చేసింది? తనొక విధంగా రమ్య జీవితాన్ని నాశనం చేసిన పాపాత్మురాలు. కానీ రమ్య ఇదంతా తన నుదుటి వ్రాత అని సరిపెట్టుకుంది. రమ్య మీద తను చూపించిన అసహ్యానికి ప్రతీకారంగా తనకు సేవలు చేస్తోంది. ఆడపిల్ల అని పుట్టిన దగ్గర నుంచి చులకనగా చూశాను కానీ ఈరోజు ఆడపిల్లే లేకపోతే తన బతుకు ఏమయ్యేది? 4 కొడుకులు కోడళ్ళు ఉన్నారు. ఒక్కరైనా తన దగ్గరికి రాగలుగుతున్నారా? తనంటే అందరికీ చిరాకే. ఆఖరికి మనవలు కూడా తన దగ్గరికి రారు. తనను చూసి జడుసుకుంటారు. రమ్య, నీకు తీరని ద్రోహం చేశానమ్మా. ఇటు నీకు మంచి చదువు చెప్పించక అటు తగిన వరుణ్ణి ఇచ్చి పెళ్లి చేయక నీ బ్రతుకు నరకం చేశానమ్మా. కనీసం నీకు చదువన్నా చెప్పిస్తే నువ్వు ఇలా బానిస బ్రతుకు బ్రతకకుండా హాయిగా ఉద్యోగం చేసుకుని బతికేదానివి. అస్పష్టంగా తనలో తనే అనుకుంది సావిత్రి. పశ్చాత్తాపంతో నిండిన ఆమె మనస్సు దుఃఖంతో ఆర్ద్రమైంది. దుఃఖోద్వేగం అధికమై వెక్కిళ్ళు సన్నగా ఆమె కంఠం నుంచి వెలువడుతున్నాయి. వర్షపు జల్లు హెచ్చుగా వస్తోంది. ముడుచుకుని పడుకున్న రమ్య చటుక్కున కళ్ళు తెరిచి చూసింది. తల్లి మంచం వైపు జల్లు కొట్టడం గమనించి గబగబా కిటికీ తలుపులు వేసి చలికి వణికిపోతున్న సావిత్రి ఒంటి మీద దుప్పటి కప్పబోయి తల్లి కంట్లో కన్నీరు చూసి, అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? బాధగా ఉందా? ఆత్రంగా అడిగింది. అవునన్నట్టుగా తల ఊపి దగ్గరికి రమ్మన్నట్టు పిలిచింది. కుడి చేత్తో రమ్య చేతిని తన చేతిలోకి తీసుకుని ముద్దు పెట్టుకుంది. ఆడపిల్లవైనందుకు నిన్ను ఏసడించుకున్నాను, అసహించుకున్నాను. ఎన్నోసార్లు నీ మీద చెయ్యి కూడా చేసుకున్నాను. ఆఖరికి నీ భవిష్యత్తు నాశనం చేశాను. నన్ను క్షమించమ్మా. ఆవేదనగా అని శాశ్వతంగా కళ్ళు మూసింది సావిత్రి. అదండి కథ. చాలా దైన్యమైన కథ నిజంగా. ఇప్పుడు ఆ కూతురు ఎలా బతుకుతుంది ఏమిటి అనేది కూడా అర్థం కాని పరిస్థితి. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.